పెట్టుకునే చెప్పాలి. అందరి చేత ఆకర్షించబడే వ్యక్తి ఎవరు? అందరి చేత వికర్షించబడే వ్యక్తి ఎవరు? చెప్పాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేసిన దాన్ని ఏమంటాం? సంబంధాన్ని ఏమన్నా? గెస్ హూ. సోషల్ డిస్టెన్స్ స్కేల్, పేర్లను ఉంది. సోషల్ డిస్టెన్స్ స్కేల్ ఇది ఏ రకమైన మూల్యాంకన సాధనం? సాంఘిక సంబంధాలను తెలియజేసేటువంటి సాధనం. రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ఏదండి? ప్రక్షేపక సాధనం. కథాపూర్ణ పరీక్ష ఏదండి? ప్రక్షేపక సాధనం. వాక్య పూర్ణ పరీక్ష ఏదండి? ప్రక్షేపక సాధనం. క్లియర్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉన్నది ఏదన్నా అంటే పరిశీలన సాధనాలు. అబ్జర్వేషన్. ఏం సార్ పరిశీలన సాధనాలు అంటే? ఏమండి పరిశీలన సాధనాలు అంటే? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం చూసి ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తిలో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయో లేదని మనం అబ్జర్వ్ చేసేవి ఏమన్నా అంటే పరిశీలన సాధనాలు. నాగసార్ పాఠం ఎలా చెప్తున్నాడు చెప్పండి మా మూల్యాంకనం స్టేజ్కి వచ్చినాం. నాగసార్ పాఠం ఎలా చెప్తున్నాడు? ఎక్సలెంట్ చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు ఎక్సలెంట్ చెప్తున్నాడని? పరిశీలించినాం. 7 రోజులు పరిశీలించినాం. ఈ వేస్ట్ ఫెలో టైంకి వస్తున్నాడా లేదా? టైం పంచువాలిటీ అనేటువంటిది ఉందా లేదా? టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాలు చెప్తున్నాడా వేరే విషయాలు చెప్తున్నాడా? మొత్తం పరిశీలించి ఏమని డిసైడ్ అయినా అంటే నాగసార్ ఈజ్ ద బెస్ట్ టీచర్. నేనే చెప్పినట్టు నాగసార్ ఈజ్ ద బెస్ట్ టీచర్. కరెక్ట్ కాదు నిజమా? చెమ్మ. ఈ పరిశీలన సాధనాలు ఎన్ని రకాలు ఉంటాయన్నా అంటే 3 రకాలు. ఒకటి ఏమన్నా చెక్ లిస్ట్. ఏమండి చెక్ లిస్ట్ అంటే? చెక్ లిస్ట్ పెడితే దాన్ని ఏమంటారు అంటే చెక్ లిస్ట్. చెక్ ఏం పెట్టాలంటే లిస్ట్ పెట్టాలి కదండి. ఆ చెక్ లిస్ట్ పెట్టడాన్ని చెక్ లిస్ట్ అని అనుకుంటే మా చెక్ లిస్ట్ పెట్టడం చెక్ లిస్ట్ కాదు. ఎందుకంటే మీకు బాగా అలవాటు అయింటారు చెక్ లిస్ట్ పెట్టడం. కరెక్ట్ బట్టి వాళ్ళు ముఖాన్ని కొడతారు, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడతారు, వాళ్ళకి వాడతారు. కరెక్టే కదన్నా? చెక్ లిస్ట్ అంటే దీన్ని ఏమంటారు అంటే సోదరమ్మా సోదరి అది కాదండి. శోధన సూచిక. ఏం సార్ శోధన సూచిక?